హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యజ వ్లాగ్స్. ఈరోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీని చూపిస్తున్నానండి మీకు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ రెసిపీ. సో మీరు కూడా చూసేయండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దీనికి నేను తీసుకున్న క్వాంటిటీస్ అయితే 100 గ్రామ్స్ బాదం పప్పు, 100 గ్రామ్స్ జీడిపప్పు, 100 గ్రామ్స్ అంజీర్ అండ్ 500 గ్రామ్స్ ఖర్జూరా అండ్ పిస్తా ఒక 30 గ్రామ్స్, కర్బూజా సీడ్స్ ఒక 30 గ్రామ్స్ అండ్ వాల్నట్స్ ఒక 30 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇవి క్వాంటిటీస్ అనేవి కొంచెం అటు ఇటుగా తీసుకోవచ్చు. మొత్తం కలిపి అయితే డ్రై ఫ్రూట్స్ ఒక 500 గ్రామ్స్ అవుతాయి అంతే. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. మీకు కనుక చిన్న పీసెస్ చేసుకోవడానికి టైం లేదంటే ఇవి డ్రై రోస్ట్ చేసి గీలో ఒక 5 మినిట్స్ అట్లా మిక్సీ జార్లో వేసుకుంటే మనకి చిన్న పీసెస్గా అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, అదే పౌడర్ లాగా. ఈ క్రంచీగా ఉంటేనే డ్రై ఫ్రూట్ లడ్డు బాగుంటుంది మనకి. సో నేనైతే చాప్ చేసుకున్నాను అన్నీ, చాలా టైం పట్టింది చాప్ చేసుకోవడానికి అయితే. సో మొత్తానికైతే ఇలా రెడీ చేసుకున్నాను. దీనికి ఎండు కొబ్బరి కూడా ఒక 100 గ్రామ్స్ అయితే పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్యాన్ తీసుకొని గీ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి. దీనికి ఏంటంటే కొద్దిగా గీ యాడ్ చేసుకుంటే బెటరు. ఒకేసారి ఎక్కువ గీ వేసినా సరే ఫస్ట్ వేసుకున్న డ్రై ఫ్రూట్కి ఎక్కువ పట్టిద్ది. సో అందుకని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేను కౌ గీ వాడానండి, మీ ఇష్టము, ఏ గీ అయినా వాడవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేసి ఫస్ట్ అయితే బాదం రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి త్వరగానే రోస్ట్ అయిపోతాయండి, 2 మినిట్స్ కూడా పట్టదు. బాగా బ్రౌన్గా అయితే రానివ్వద్దు. సో మనం తీసాక కూడా కొంచెం వేడి మీద అవి బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోతాయి. అవి తీసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో అగైన్ ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా రోస్ట్ చేసుకోవాలండి. ఈ రెండు మాత్రమే సపరేట్గా చేసుకుంటే బెటరు. మిగిలినవి కలిపేయొచ్చండి, ఏం కాదు. ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలినవన్నీ కలిపి యాడ్ చేసేసుకోవచ్చు అండి. 3 వాల్నట్స్, కర్బూజా సీడ్స్ అండ్ పిస్తా కూడా 3 ఒకేసారి వేసుకొని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి. నెక్స్ట్ అయితే లాస్ట్లో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను నేను డ్రై ఫ్రూట్స్కి. ఎండు కొబ్బరి ఒక 1 మినిట్లో ఫ్రై అయిపోద్ది. అడుగంటకుండా నీట్గా ఇట్లా తిప్పకుండా ఫ్రై చేయాలి. ఇది కూడా సైడ్ పెట్టుకోవాలి తీసుకొని. దీని తర్వాత అయితే గసగసాలు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే గసగసాలు యాడ్ చేయట్లేదు. కొరియర్స్లో గసగసాలు అలౌ చేయరు అని విన్నాను. సో ఆ డౌట్తో అయితే యాడ్ చేయట్లేదు. ఇది కొంచెం పార్సెల్ పంపాల్సిన ఐటమ్ అన్నమాట. సో అందుకని గసగసాలు యాడ్ చేయరు. మీరైతే పక్కా గసగసాలు అయితే ట్రై చేయండి. ఒక 2 స్పూన్స్ గసగసాలు వేసి నేతిలో అట్లా ఫ్రై చేసి సేమ్ డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ అయితే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఖర్జూరా అంజీరా కలిపి గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో. చాలా థిక్ పేస్ట్ వస్తుంది, ఒక గట్టిగా బెల్లం లాగా. సో ఇలా ఉన్నా సరే మీరైతే ఏ వాటర్ యాడ్ చేయకూడదు ఈ స్టేజ్లో. సో మెల్లగా అట్లా మిక్స్ చేసుకుంటా కొంచెం కావాలంటే నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఒక 4 మినిట్స్ కుక్ అవ్వాలి సిమ్లో. కుక్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో రోస్ట్ చేసుకొని అన్నీ యాడ్ చేసుకొని ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని నైస్ మిక్స్ అయితే చేయాలండి. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ అయిపోయింది అనగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది మంచిగా ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి. బాగా వేడి మీద కూడా మనం చుట్టలేము ఉండలు అయితే. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇదైతే ఉండలు చుట్టుకోవాలి. చేతికి మంచిగా నెయ్యి రాసుకుంటే కొంచెం కాలకుండా ఉంటుంది. మరీ ఆరిపోయాకైతే ఇది మంచిగా షేప్స్ రావండి రౌండ్గా. సో అందుకని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మంచిగా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. ఇవైతే 10 to 15 డేస్ పక్కా ఉంటాయండి. నేను మెయిన్గా ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటంటే బయటకు ఉంటే 1 వీక్ కన్నా నిల్వ ఉండట్లేదు. మనం ఎక్కడికైనా పార్సల్ వేయాలనుకున్నప్పుడు పక్కా ఒక 20 డేస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అందుకని సరే మేము ఇంట్లోనే ట్రై చేసాము, చాలా బాగా కుదిరింది. అన్నీ రెడీగా ఉంటే ఒక 10 మినిట్స్లో అయిపోద్దండి ప్రాసెస్ అనేది. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. థ్యాంక్ యూ.